పెట్టుకొని మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ప్రకారం మనకు ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు అన్యాయం జరిగింది, బాధలు వచ్చినాయని చెప్పి ఏదన్నా అక్రమంగా కేసులు పెట్టినా కూడా ఈ డిజిటల్ బుక్లో మనం ఎంట్రీ చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగనన్న చెప్పడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 6 నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు. కేవలం 1.5 సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరూ వెళ్ళడంలా చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి ఎవరైతే కొట్టించుకున్న కాకుండా కొట్టిన వాళ్ళ తరఫున కేసులు పెట్టి కొట్టించుకున్న వాళ్ళను కేసులు బుక్ చేయడంలా. మరి అదే విధంగా ఏ కేసులైతేనేమి మరి మేము అందరినీ పోలీసు వ్యవస్థను అనడంలా, అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా. కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది. అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి. మేము ప్రజాప్రతినిధులుగా ఉండేలా 5 సంవత్సరాలే, కానీ మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మా జగనన్న చెప్పాడు ఒకటే మాట, మీరు ఎక్కడ ఉన్నా 7 సముద్రాల అవతలున్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న కాక మొన్న అమ్జద్ బాషా ఆయన తమ్ముని మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి ఆయన కేసు బుక్ చేస్తే మన ఇప్పుడు వచ్చినటువంటి మన జిల్లా ఎస్పీ గారు కరెక్ట్ వ్యక్తి, అతను వెంటబడే ఆ సిఐని సరెండర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజు అమ్జద్ బాషా పిఏను అరెస్ట్ చేస్తే కోర్టు కూడా దండించడం జరిగింది. ఈ గవర్నమెంట్ మీద హైకోర్టు దండించినంత ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలే. హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకోవడంలే. ప్రభుత్వం పదవులు శాశ్వతం కాదు. మీ ఉద్యోగాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, మరి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.